మహాదేవుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మరి ఒక ప్రకటన, ఈరోజు బల్లారాధన మరి 10:30కు స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి పాలు పొందాలి. రెండవదిగా రేపు సాయంత్రము 30వ తారీఖు డిసెంబర్, రేపు సాయంత్రము సంపూర్ణ రాత్రి ప్రార్థన 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి పాలు పొందాలని కోరుకుంటున్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చునుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. చూసారా, ఆయన లోకంలో ఉన్నాడు, మనతో ఉంటున్నాడు, మనలో ఉంటున్నాడు. కానీ లోకంలో ఉన్నటువంటి ప్రజలమైనటువంటి మనము తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. ఆయన లోకంలోకి వచ్చాడు, లోకంలో తిరిగాడు, లోకంలో ఉన్నాడు. కానీ ఆయన మహిమను మనము చూచి మరి ఆయనలో మనముండి నడుచుకోలేక, ఆ వెలుగుని గుర్తించలేక పోతున్నటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ నిత్య జీవాన్ని పొందుకోలేకున్నటువంటి వారంగా ఉంటున్నాం. ఈ లోకం అనేది చీకటి. ఆ చీకటిలో ఉన్నటువంటి మనము ఆ వెలుగులోకి నడిపించడానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన లోకము, ఆయన రాజ్యము శాశ్వతమైనది, నిత్య జీవము కలిగినటువంటిది. నిజమైన వెలుగుండెనంట. ఆ వెలుగు శరీరధారిగా లోకం మీదకి వచ్చిందనమాట. వచ్చి మనందరినీ రక్షింప వేడుకొని మన పక్షమున యుద్ధం ఈరోజు కూడా మన హృదయంలో ఉండి వ్యాజ్యమాడుతున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నిజంగా మన జీవితాల్లో ఉన్నటువంటి ఎన్నో కష్టాలు ఉంటున్నాయి, సమస్యలు ఉంటున్నాయి, ఇబ్బందులు ఉంటున్నాయి, ఇరుకులు, అప్పులు, లేకపోతే సమస్య అనేది ప్రతి విధంగా ఏదో ఒక మనిషికి గర్భఫలం లేదని, వివాహాలు కాలేదని, అప్పులైపోయినామని, ఇంకా అనేకమైన శోధనలతో బాధింపబడుతూ ఉంటున్నాము. కానీ దేవుని యొక్క మహత్యాన్ని మనము పొందుకోలేని వారిగా ఉంటున్నాం. మహత్కార్యం చూడలేకపోతున్నాం. ఆయన చేసే ఉపకారాన్ని, ఆయన మనల్ని దీవెన ఆశీర్వాదాలని మనం పొందుకోలేని స్థితిలో ఉంటున్నాం. కారణం ఏంటంటే లోకమనే దానిని ఎక్కువ ఆశ్రయిస్తున్నాం. దేవుని మీద ఆధారపడలేనటువంటి స్థితులు చాలా కనపడుతున్నాయి. అందుకనే దేవుడితో మనము సహవాసం కలిగి ఉంటే ఈ కార్యములన్నీ మన పక్షం నుండి దేవుడు తప్పక సహాయం చేస్తాడు. కాబట్టి వాగ్దానాల నిమిత్తము మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రతి ఒక్కరును మహాపరిశుద్ధుడును పరలోకపు తండ్రి అయిన దేవాది దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రతి కుటుంబాన్ని వెలిగించండి ప్రభా, వెలుగులోకి నడిపించండి. ప్రతి వ్యక్తి కూడా వెలుగులో ఉండాలి ప్రభా, వెలుగులో నడిపించండి. నిజమైన వెలుగు వచ్చి ఉన్నది, ఆ వెలుగుని మేము గ్రహించి ఆ వెలుగులోనికి నడవడానికి సహాయం చేయండి. చీకటిని ఎంత మాత్రమును దరి చేరనివ్వక ప్రభా, నీ కృపలో బలపరచండి. ప్రతి కుటుంబంలోనూ ప్రతి కాడిని విరగొట్టండి, సహాయం చేయండి, విడుదలివ్వండి ప్రభా. పరిశుద్ధాత్ముడ, ప్రతి కుటుంబాన్ని దర్శిస్తున్నందుకు మీకు వందనాలు. వారి శోధనలో, ఇబ్బందులు, విరుకుల్లో సహాయం చేసి విడుదలిచ్చి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రాజుల కొరకు, లీడర్ల కొరకు, అధికారులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ప్రభు, వీరందరికీ తగిన జ్ఞానముతో అనేక రాష్ట్రాల్లో ప్రభు ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడడానికి సహాయం చేయండి అయ్యా. మరి నాయన తండ్రి, రైతుల పట్ల, బీదల పట్ల, విధవరాల పట్ల అనేకమైన కార్యం అయ్యా, వారి పట్ల సహాయం చేయమని అయ్యా, మరి కనికరించమని. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభా. అయ్యా మరి నాయన తండ్రి, ఇదిగో రాయలసీమలో మన ప్రభనైనా ఒక కుటుంబం ప్రభు రైతులు అప్పులైపోయి చనిపోయారు ప్రభు. అలాంటి వారికి నైనా తండ్రి సహకారులు అందడానికి అధికారులతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా ప్రభు యెరూషలేము పట్టణం కొరకు అయ్యా, మరి సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా నైనా తండ్రి అనేకమైనటువంటి నైనా ప్రజల ప్రభు
ఈ రోజు వివాహ వేడుకలు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి సంవత్సర దయకరడం దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోండి. నీ సేవకులు సేవకురాలు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారి పట్ల నీ కార్యము జరిగించి నీ కృప, నీ ఆదరణ, నీ సన్నిధి వారి మీద ఉంచి ప్రభా. అయా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని ఈరోజు బలారాధనలో ప్రతి ఒక్కరూ పాల్పొంది సహాయం చేయమని ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మరి బలారాధన ఉన్నది. అలాగే ఈరోజు మరి ఇంకా రేపు నైటు అమావాస్య అనగా మరి ఆల్ నైట్ ప్రేయర్ ఉన్నది. ప్రతి ఒక్కరు వచ్చి పాలు పొందండి. తప్పగా కూడుకోండి. దేవుని మహత్యాన్ని మనం పొందుకుందాం. ఆయన కృప ఆదరణను మనం పొందుకుని దేవుని యొక్క స్వాస్థ్యాన్ని మనం పొందుకుని దేవుని ఆరాధిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక.